ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది మోహన్ సాయి బజాజ్ చింతలపూడి షోరూమ్ అన్నమాట. ప్రజెంట్ ఈ షోరూమ్ లో అన్ని బజాజ్ వెహికల్స్ పైన మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎవరైనా బజాజ్ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ షోరూమ్ ని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మన ఛానల్ నేమ్ ద్వారా మీరు అప్రోచ్ అయితే మీకు స్పెషల్ గా డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో మీరు ఎవరైనా వెహికల్ తీసుకుందాం అనుకున్నా, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా వెహికల్ తీసుకుందాం అనుకున్నా ఈ షోరూమ్ ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అలానే ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ పల్సర్ 125 కార్బన్ ఎడిషన్ డబుల్ సీట్ మోడల్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇది పల్సర్ 150కి తమ్ముడు అనమాట. ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది ఈ వీడియో అనేది. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, రిప్లై ఇస్తాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. రెడ్ కలర్, బ్లూ కలర్. రియాలిటీలో 2 కలర్స్ చూడటానికి బాగుంటాయి. ఈ రెడ్ కూడా బాగానే ఉందన్నమాట. ఈ కార్బన్ ఎడిషన్ లో టోటల్ గా 2 మోడల్స్ ఉన్నాయి. సింగిల్ సీట్ మోడల్, డబుల్ సీట్ మోడల్. ప్రెసెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది డబుల్ సీట్ మోడల్. మీరు ఫ్యామిలీ కంఫర్ట్ వైజ్ ఈ డబుల్ సీట్ మోడల్ తీసుకున్నా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది. జస్ట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట అంతే. లేదు నాకు డబుల్ సీట్ వద్దనుకుంటే సింగిల్ సీట్ కూడా మీరు తీసుకోవచ్చు. 2 మోడల్స్ మధ్య ఓన్లీ సీట్ ఒకటే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ మొత్తం సేమే. ఈ కార్బన్ ఎడిషన్ కాకుండా నియాన్ ఎడిషన్ అని చెప్పి ఇంకో మోడల్ కూడా ఈ పల్సర్ 125లో ఉంది. అది అంతగా ఏం బాగోదు అనమాట చూడడానికి. ఈ నియాన్ ఎడిషన్ ఏంటంటే కార్బన్ తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అనేది ఇంకా తక్కువ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బైక్ చూడటానికి 150 లానే ఉంటుంది అనమాట. మీరు ఆ స్టిక్కర్స్ అంతా మార్చేసి 150 స్టిక్కర్స్ వేస్తే ఎవరు కనిపెట్టలేరు, అంత యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది బైక్ అనేది. వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ అయితే ఉన్నాయి ఈ బైక్ లో. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పెద్దవాళ్ళకి యూత్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఈ బైక్. డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. మంచి డీసెంట్ లుక్స్ ఉంటాయి ఈ బైక్ లో. అలానే ఒక పాయింట్ ఏంటంటే ఈ బైక్ కార్బన్ ఎడిషన్ కదా, ఇందులో కార్బన్ పార్ట్స్ అయితే ఏమి ఉండవు. జస్ట్ కార్బన్ టైప్ ఫేక్ స్టిక్కరింగ్ అనేది ఉంటుంది అంతే. సో అది ఒకటి గమనించండి. సో ఇదన్నమాట ఓవరాల్ గా కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. నార్మల్ సింపుల్ మిర్రర్స్ ఇచ్చారు. అలానే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ కూడా నార్మల్ వే ప్రొవైడ్ చేశారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఐరన్ బార్ అండ్ వెయిట్స్ ఉన్నాయి. సింగిల్ థ్రాటిల్ కేబుల్ అనేది ఉంది. అలానే ఇక్కడ మాస్టర్ సిలిండర్ కి సేఫ్టీగా ప్లాస్టిక్ గార్డ్ ఒకటి ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇంకా హెడ్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, పెద్దగా ట్రాన్స్పరెంట్ వైజర్ ఇచ్చారు. రైట్ అండ్ లెఫ్ట్ స్మాల్ గ్రాఫిక్స్ చూడొచ్చు. కింద బజాజ్ లోగో 3D టైప్ లో ఇచ్చారు. హాలోజన్ హెడ్ లైట్ ఉంది. పైలట్ ల్యాంప్స్ కూడా హాలోజన్. ఈ బైక్ లో ఒక టైల్ లైట్ మాత్రమే LED, రిమైనింగ్ సిగ్నల్ లైట్స్, హెడ్ లైట్ మొత్తం బల్బే అనమాట. సో హెడ్ లైట్ డిజైన్ కూడా చూడటానికి బాగుంటుంది. సో నైట్ టైం పర్లేదు, హాలోజన్ లైట్ అనేది సరే బాగానే ఉంటుంది. బట్ ఎవరైతే LED లైట్ కావాలనుకుంటారో మీరు ఆఫ్టర్ మార్కెట్ అప్డేట్ అవటమే, అదొక్క చాయిస్ మాత్రమే ఉంది. ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ ఇచ్చారు. అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వవు. హజార్ లైట్స్ అయితే లేవు, అదొకటి మిస్ అయితే అవుతున్నాయి. ఓవరాల్ గా ఇది లైటింగ్ గురించి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ ఫైబర్ ఫెండర్ ఇచ్చారు. దీనిపైన కార్బన్ టైప్ టెక్స్చర్ అనేది చూడొచ్చు. అలానే హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. చాలా సన్న సస్పెన్షన్ అనమాట. పర్లేదు, డైలీ లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. సో సన్న సస్పెన్షన్ కాబట్టి ఎప్పుడైనా డ్యామేజ్ అయితే ఇన్ కేసు రీప్లేస్మెంట్ కాస్ట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. సో ఇది ఒక స్మాల్ అడ్వాంటేజ్ అయితే ఉంది వెహికల్ కి. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 240mm డిస్క్ ఇచ్చారు. కొంచెం చిన్న సైజే. ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు. మంచి కంపెనీవే. ఎలాంటి ABS అయితే లేదు. కాస్ట్ అని తగ్గించడానికి ABS అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఫ్యూచర్ లోనే అప్డేట్ చేస్తే బాగుంటుంది. సో ABS లేదు కాబట్టి కేర్ఫుల్ గా బ్రేకింగ్ అనేది చేయండి. అలానే ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా ఉంది. నెక్స్ట్ పల్సర్ 150తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ లోనే అలవిల్ డిజైన్ చూడటానికి నాకు బాగా నచ్చాయి. అలానే రెడ్ కలర్ లో వీల్ స్ట్రైప్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న కేబుల్ ఉంది కదా, ఇది స్పీడోమీటర్ కేబుల్ అనమాట. ఇంకా టైర్ సైజ్ చూస్తే 80/100 17" ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. సన్న సైజ్ టైర్స్ ని బైక్ లో యూజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 2 valves 4 stroke ఎయిర్ కూల్డ్ 124.4cc SOHC ఇంజిన్ బైక్ లో ఉంది. ఇది DTSI ఇంజిన్ కాదు. పవర్ ఏమో 11.8 bhp, టార్క్ 10.8 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 5 గేర్స్ అయితే ఉంటాయి. అలానే సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్ రెండు ఉంటాయి. సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఒక 125cc బైక్ లో ఎంత ఉండాలో ఆ విధంగా అయితే ఉందన్నమాట. పికప్ అయితే బాగానే ఉంది. మరీ ఇన్స్టెంట్ గా అయితే ఉండదు. స్లోగా పికప్ అనేది పుల్ అప్ అవుతుంది అనమాట.
అలానే ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా స్మూత్ గానే ఉంది. మంచిగా బీటింగ్ అయితే బాగుంది. బేసిక్గా వెహికల్ ని రైడ్ చేస్తున్నప్పుడు హ్యాపీగా మీరు డైలీ కమ్యూటింగ్ యూస్ చేసుకోవచ్చు. అలానే లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు ఓపిక ఉంటే. సేమ్ 150 ఇంజినే DTSI తీసేసి సీసీను పవర్ ను తగ్గించి ఈ బైక్ లో అయితే ఇచ్చారు. అలానే నేను బైక్ ను రైడ్ చేసినప్పుడు లో స్పీడ్స్ లో వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేయలేదు. 100 దగ్గర ఆ తర్వాత ఉంటాయి అనమాట వైబ్రేషన్స్ అనేవి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇంజిన్ గురించి. ఇంజిన్ వైజ్ అయితే డిసప్పాయింట్ అవరు, బానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ లో సింగిల్ హార్న్ ఉంది. సింగిల్ అయినా సరే లౌడ్ గానే ఉంది, ఒకసారి వినండి. ఇంకా క్రాష్ గార్డ్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి, క్వాలిటీ కొంచెం బెటర్ గా ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. అలానే కింద క్యాటలిక్ కన్వర్టర్ ఇచ్చారు, దీనిపైన హీట్ షీల్డ్ కూడా ఉంది. అలానే ఇంజిన్ కి సేఫ్టీ కోసం అండర్ బెల్ గార్డ్ ఉంది. ఇక్కడ కూడా గ్రాఫిక్స్ అయితే మెన్షనింగ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు. చైన్ క్లీనింగ్ చేసే టైంలో అలానే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ సారీ గార్డు, సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో క్లోజ్డ్ చైన్ ఉంది. రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో చైన్ లూజ్ అయినప్పుడు ఖచ్చితంగా టైట్ అనేది చేయండి, చైన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అలానే బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ సింగామ్ ని బైక్ లో యూజ్ చేయడం జరిగింది. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన నైట్రాక్స్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ను ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. సేమ్ ఇదే సస్పెన్షన్ 150 లో కూడా ఉంటుంది. ఇంకా డ్యూయల్ వై షిఫ్ట్ గేర్ లెవెల్ ని వెహికల్ యూజ్ చేశారు. రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. పిలియన్ కు కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ సైజు 100/90 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. సేమ్ సైజు టైర్స్ పల్సర్ 150 లో కూడా ఉంటాయి. మైలేజ్ అనేది ఎక్కువ రావడానికి ఇలాంటి సన్న సైజు టైర్స్ ని యూజ్ చేశారు. అలానే కంప్లీట్ గా మ్యాటీ కలర్ లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఉంది. సౌండ్ కూడా వినడానికి పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి వినండి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ హ్యాగర్ ఇచ్చారు. బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది. సో ఈ డ్రమ్ బ్రేక్స్ ఏంటంటే స్టార్టింగ్ లో నాయిస్ అయితే ఏమీ రావు, కానీ వాడగా నాయిస్ అనేది వస్తుంది అనమాట. సో ఆ నాయిస్ అనేది పోవాలంటే వీల్ అనేది ఓపెన్ చేసి శాండ్ పేపర్ తో బ్రేక్ షూస్ ను డ్రమ్ ని క్లీన్ చేస్తే ఆ సౌండ్ అనేది తగ్గుతుంది, మళ్ళీ వాడగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట డ్రమ్ బ్రేక్స్ కి. కానీ వీటి మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ ఇచ్చారు. డిజైన్ వైజ్ స్ప్లిట్ అయి ఉంది. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఇచ్చారు. అలానే కింద రెడ్ కలర్ లో రిఫ్లెక్టర్ కూడా ఉంది. ఓవరాల్ గా బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ మోడల్లో సీట్స్ అనేవి స్ప్లిట్ అయి ఉంటాయి. కంఫర్ట్ బాగుంటుంది అనమాట. మీరు హ్యాపీగా ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. రైడర్ కంఫర్ట్ కూడా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సీట్ కుషనింగ్స్ కూడా బాగున్నాయి. అలానే పిలియన్ సీట్ కూడా స్పేషియస్ గానే ఉంది. లేదు మీకు డబుల్ సీట్ వద్దనుకుంటే సింగిల్ సీట్ మోడల్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ సీట్ ప్యానల్స్ పైన 125 అని చెప్పి స్టిక్కరింగ్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ ఫైబర్ ఇచ్చారు. ఎయిర్ గ్రిల్ టైప్ డిజైన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ట్యాంక్ ప్యాడ్ కూడా ఉంది బైక్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా. అలానే E20 పెట్రోల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. అలానే ఇక్కడ గ్రాఫిక్స్ కూడా ఉంది. అలానే పల్సర్ నేమింగ్ అనేది 3D టైప్ లో ఇచ్చారు. సో ఓవరాల్ గా ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి వాటర్ క్యాన్స్ లాంటివి కూడా తీసుకురావడానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. అలానే వెహికల్ లో గ్రాఫిక్స్ కూడా చూడటానికి సింపుల్ గా బాగుంది. ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. ఇవి చూడడానికి బాగుంటాయి. అలానే హ్యాండిల్ కంఫర్ట్ కూడా రైడ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో కిల్ స్విచ్ ఉంది. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. ఓన్లీ 2 బటన్స్ మాత్రమే ఉన్నాయి. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇచ్చారు. మోడ్ బటన్ ఉంది కన్సోల్ ఫీచర్స్ ను బ్రౌజ్ చేసుకోవడానికి. ఇంకా సిగ్నల్ స్విచ్, హార్న్ కూడా ఉంది. ఈ స్విచెస్ లో ఏంటంటే బ్యాక్ లైట్ కూడా ఉంటుంది. నైట్ టైం రైడ్ చేసేటప్పుడు చూడటానికి బాగుంటుంది అనమాట బ్యాక్ లైట్ ఉంటే. స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో బ్లాక్ అండ్ వైట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. బ్లూటూత్ నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది. గేర్ ఇండికేటర్ ఒకటి మిస్ అవుతుంది అంతే. ఇంకా టైము, డిస్టెన్స్, ఎంటీ, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఇలాంటి రెగ్యులర్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. మైనస్ ఏంటంటే కన్సోల్ విజిబిలిటీ డే టైంలో చాలా తక్కువ అయితే ఉంది. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనమాట. ఫ్యూచర్లో అయినా సరే కన్సోల్ అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఎక్కువగా మనం బైక్ను డే టైంలోనే రైడ్ చేస్తాం కాబట్టి విజిబిలిటీ అనేది బాగుంటేనే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ కి లెఫ్ట్ సైడ్ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. బైక్ నుండి మీరు మొబైల్ ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్ కనిపిస్తుంది కదా, ఈ సైడ్ ప్యానల్ ఓపెన్ చేసి మీరు సీట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సపరేట్ గా మనకి సీట్ లాక్ ప్లేస్మెంట్ అయితే ఏముండదు ఈ బైక్ లో. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవెల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది క్రోమ్ ఫినిషింగ్ లో.
అలానే ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 142 kgs అయితే ఉంది. రియాలిటీలో వెయిట్ అనేది మేనేజబుల్ గానే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 11.5 లీటర్స్ ఇచ్చారు. ఈ బైక్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీని తగ్గించేశారనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో సీట్ హైట్ 790 mm ఇచ్చారు. కొంచెం తక్కువే ఉంది సీట్ హైట్ అనేది, గుడ్ థింగ్ ఇది. ఫైనల్ గా ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 60+ మైలేజ్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది టోటల్ గా మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒకటి గమనించండి. మీరు డీసెంట్ స్పీడ్ లో రైడ్ చేసుకుంటే మంచి మైలేజ్ వస్తుంది, ఎందుకంటే ఇది 125cc ఇంజినే కాబట్టి. నెక్స్ట్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో ఈ బైక్ ప్రైస్ 1,17,000 ఆన్ రోడ్ ప్రైస్ లో బైక్ అనేది అవైలబుల్ గా ఉంది. అలానే మీకు డౌన్ పేమెంట్, ఫైనాన్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ అయితే చేయండి, క్లియర్ గా మీకు చెప్తారు. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రిచ్ బాగుంటుంది. ఈ వెహికల్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది, అలానే ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పల్సర్ 125 కార్బన్ ఎడిషన్ స్ప్లిట్ సీట్ మోడల్ గురించి. సో మీలో ఎవరికైతే సేమ్ 150 లుక్ లో కొంచెం చిన్న బైక్ కావాలనుకుంటే ఈ కార్బన్ ఎడిషన్ స్ప్లిట్ సీట్ మోడల్ మీరు తీసుకోవచ్చు. 125cc కాబట్టి మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, అలానే మైలేజ్ కూడా బాగుంటుంది అనమాట. సో హ్యాపీగా మీరు డైలీ కాంపిటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా మనకి తక్కువలోనే వస్తుంది అనమాట వెహికల్ అనేది. సో ఈ ప్రైస్ కి 125cc బైక్ వస్తుంది కాబట్టి వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. సో మీరు షోరూమ్ కి వెళ్ళి వెహికల్ ని రియాలిటీలో చూసి మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.